నిజంగా మీ మధ్య అలాంటి అండర్స్టాండింగ్ ఏమన్నా ఉండిందా? ప్రతి ఒక్కరు కూడా బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడారు. తప్పలేదు. కాబట్టి దాని గురించి కూడా విశ్లేషణ అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఆ రకమైన ఎమోషన్లో ఆయన ఒకసారి మాట్లాడాడు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. తర్వాత ఇటీవల మహానాడు మనం కడపలో మహానాడు చూసాం కదా. దానికి ముందు మినీ మహానాడు చాలా జరిగాయి. అన్ని చోట్ల ఒక తీర్మానం జరిగింది, లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి అని ఒక తీర్మానం జరిగింది. మహానాడు 3 రోజులు అందరూ అదే ఎక్స్పెక్ట్ చేసేస్తారు, అయిపోతుంది సార్, మన చంద్రబాబు నాయుడు గారు మరొకసారి జాతీయ అధ్యక్షుడు అవుతారు, లోకేష్ గారిని ప్రకటిస్తారు అని. జరగలేదు. సరే, దానికి మీరేమైనా పార్టీపరమైన నిర్ణయం తీసుకుంటారేమో అని. ఏంటి లోకేష్ గారికి చేతికి పగ్గాలు ఎప్పుడు? అంటే మీరు మాకు ఒక పార్టీ పరంగా ఒక రాజ్యాంగం ఉంటుంది, నియమావళి ఉంటుంది. అదే మరి భారత రాజ్యాంగం ప్రకారం గవర్నమెంట్స్ వస్తాయి. పార్టీ నియమావళి, భారత రాజ్యాంగం. పార్టీ నియమావళి ప్రకారం ఇంటర్నల్ డెమోక్రసీ ఎన్నికలు, భారత రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు, అధికారం, ప్రభుత్వం పనులు చేయడం. ఈ రెంటిల్లో కూడా సస్టైనబిలిటీ అనేది చాలా ముఖ్యం ఏ రాజకీయ పార్టీకైనా. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చదువుకున్న వ్యక్తుల్ని, అదే మాదిరిగా యంగ్స్టర్స్ని తీసుకొచ్చాం. యంగెస్ట్ లెజిస్లేచర్ పార్టీ ఇండియాలో తెలుగుదేశం. యూత్ ఎక్కువ మంది యావరేజ్ వయసులో. భారతదేశంలో యంగెస్ట్ పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం. యంగ్ మినిస్టర్ కేంద్రంలో యంగెస్ట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండే పార్టీ కూడా తెలుగుదేశం. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు పర్డ్యూ, దానికంటే బెటర్ యూనివర్సిటీ లోకేష్. ఇది ఈరోజు ఇలాంటివన్నీ మీరు చూసిన తర్వాత యంగ్స్టర్స్ రావాలని ఎప్పటి నుంచో వర్కౌట్ చేస్తున్నాం. పార్టీ మనోభావం ప్రకారం కూడా అందరూ కూడా లోకేష్ గారిని ఎలివేట్ చేయాలి, ఉంటే ఇంకొంచెం బెటర్గా మాకు అందరికీ అండగా ఉంటుంది, పనులు అవుతాయని చెప్పి ఉన్నారు. దానికి కూడా కారణం మీరు చూస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆయన తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు కార్యకర్తలకు. నేను కార్యకర్తలకు ఎప్పటికప్పుడు శిక్షణా కార్యక్రమాలే కాకుండా పార్టీ కార్యకర్తలకు ఒక స్కూల్ పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరు పెట్టలా. మా ఆఫీసుకు వస్తే కాఫీ, మధ్యాహ్నం భోజనం ఇవన్నీ పెట్టి సొంత ఇంటికి వచ్చినప్పుడు ఏ గౌరవం ఉంటుందో ఆ గౌరవం ఉంటుంది. ఎప్పటి నుంచో ఇలాంటి కొన్ని సాంప్రదాయాల ప్రకారం ముందుకు పోయాం. ఏ రాజకీయ పార్టీ కూడా ఆరోగ్య విషయంలో, అదే సమయంలో విద్యాపరంగా పిల్లల్ని చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా స్కూల్సే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ కూడా డబ్బులు కూడా ఇచ్చి చదివించాం. ఆ విధంగా నిరంతరం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టిన. లాస్ట్ టైం 2 లక్షలు కట్టాం, ఇప్పుడు 5 లక్షలు కట్టాం, చేసాం. ఏ పార్టీ కూడా ఒక సిస్టమ్స్కి, ఒక క్రమశిక్షణకు మారుపేరుగా ముందుకు పోతున్నాం. అదే సమయంలో రాబోయే రోజుల్లో ఇంకా నేను వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి ఆశ్చర్యం, గొంతు మీద కత్తి పెట్టి నువ్వు చెప్తావా లేదా అంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని చనిపోయాడు. కెన్ యూ ఇమాజిన్ ది అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్? ఇది నాకు మా కార్యకర్తలకు ఉండే అనుబంధం. ఆ అనుబంధం అదొక కుటుంబ అనుబంధం, ఒక ఆప్యాయత. నేను పార్టీ కార్యకర్తలుగా నేను ముఖ్యమంత్రి కాబట్టి నేను వేరేగా చూడడం లేదు. నాకు ఒక బాధ్యత ఉంది, వాళ్ళందరినీ పైకి తీసుకురావాలి, అన్ని విధాల వాళ్ళని ఆదుకోవాలి. దానికి ఏం చేయాలనో కార్యకర్తల్ని ఆదుకోవడం, పైకి తీసుకురావడం ఒక రెస్పాన్సిబిలిటీ. 46 ఏళ్లుగా ఏ రాజకీయ నాయకుడికి దక్కన అరుదైన గౌరవం నాకు ఇచ్చారు ప్రజలు. యు టెల్ మీ వన్ లీడర్, సో మెనీ లీడర్స్. ఎన్టీఆర్ ఈజ్ ఎన్టీఆర్, అల్టిమేట్. ఆయన ఒక యుగ పురుషుడు అంతే. ఆయనది ఒక చరిత్ర. కానీ అంతమంది నాయకులు ఉన్నారు. ఇన్నిసార్లు సీఎంని సమైక్య ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ లీడర్గా, సీఎంగా ఆదరించి మళ్ళా ఇక్కడ ఆదరిస్తున్నారంటే సుదీర్ఘ రాజకీయంలో ఎవరికి దక్కల.
నాకు బాధ్యత ఉంది. అటు ప్రజల్ని ఇటు కార్యకర్తల్ని ముందుకు తీసుకుపోవడం. మీరు అడిగిన క్వశ్చన్కి ఇవన్నీ శాశ్వతంగా జరగాలి, సస్టైనబుల్గా ఉండాలి అంటే యంగ్ లీడర్షిప్ కూడా రావాలి. అది నేను చెప్పిన మా నియమావళి ప్రకారం రాజ్యాంగ ప్రకారం లాస్ట్కి జరుగుతూ ఉంటాయి. అంటే పార్టీ నియమావళి ప్రకారమే లోకేష్ గారికి పగ్గాలు అందుతాయి. పార్టీ రాజ్యాంగం రాజ్యాంగం కార్యకర్తల మనోభావాలు. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, మీరు ఆ జైల్లో ఉన్నప్పుడు నో డౌట్ భువనేశ్వర్ గారు చేసిన ఫైట్ పోరాటం మామూలు పోరాటం కాదు, యాజ్ వెల్ బ్రాహ్మణి గారు ఫర్ దట్ మ్యాటర్. సో భవిష్యత్తులో ఇప్పటికీ భువనేశ్వర్ గారు కుప్పంలో కానీ చాలా చోట్ల ఆవిడ తిరుగుతున్నారు కదా, భవిష్యత్తులో వీళ్ళు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా ఇద్దరు? వాళ్ళకి ఆ ఆలోచనే లేదు. అస్సలు అంటే భారతదేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి చూస్తే ఎప్పుడూ నేను చెప్తా ఉంటాను, కుటుంబం అనేది మనందరికీ వారసత్వంగా వచ్చిన అతి పెద్ద సంపద, ఒక గిఫ్ట్ ఇది. ప్రపంచంలో ఎవరికీ లేని గిఫ్ట్ ఇది. ఒక సెక్యూరిటీ, ఒక హెల్త్, ఒక పొలిటికల్ లేకుంటే ఇంకొకటి ఎకనామిక్ సెక్యూరిటీ, ఏదైనా Whatever. ఆ సెక్యూరిటీ ఇస్తుంది. భారత రాజ్యాంగం కూడా గుర్తించింది అది. ఇప్పుడు నేను జైల్లో ఉంటే ఎవరికి పర్మిషన్ ఇచ్చారు? ఫ్యామిలీ మెంబర్, అంతే కదా. అవును. ఒక అడ్వకేట్. అలాంటి సమయంలో మా మిస్సెస్ కానీ మా డాక్టర్లా కానీ లోకేష్ కానీ నిలబడిన విధానం కానీ వాళ్ళు పోరాడిన విధానం చూస్తే ఇది అనూహ్యం.